ఎట్టాగో వచ్చేది 2012 ఉందాసు పగడ్రే గల్లాసు చూడ్రే వర్రీసు వీడొన్నో ఫ్యూచర్స్ ఎట్టాగో వచ్చేది 2012 వాడ్యార్ న్యూసెన్స్ టెన్షనే నాన్సెన్స్ ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం సరేరా వచ్చారా ఒక్క నిమిషం. హలో సంజయ్ రా. చెప్పరా. తను మా కజిన్ చిన్న ఇంటర్వ్యూ ఉంటే వచ్చాడు. నైట్కి నేను రాను, కొంచెం చూసుకోరా. సరే సరే, నో ప్రాబ్లం. ఓకే ఓకే, మీరు కూర్చోండి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. అరే, తను కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు, డిస్టర్బ్ చేయకుండా ఏదైనా తిని పడుకో. సరే. రేపు 9 గంటలకి ఇంటర్వ్యూ అన్నావు కదా, జాగ్రత్త. ఉంటాను రా, బాయ్. సరేరా. నా పేరు అజయ్, మీ పేరు? సందీప్. మందు తాగుతారా? లేదండి, అలవాట్లేదు. పోనీ డైట్ కోక్? ఓకే. పర్లేదు పర్లేదు. తాగితే ఏమొస్తుందండి? ఏదైనా వస్తుంది తమ్ముడు. నీకు విషయం తెలుసా, మహాత్మా గాంధీకే మందు అలవాటు ఉంటే స్వతంత్రం ముందే వచ్చేదేమో. కానీ నాకు మాత్రం తాగితే కోపం వస్తుంది, తర్వాత ఆవేశం వస్తుంది. నాకు నిద్ర వస్తుంది. కూర్చో. మీరేదో బాధలో ఉన్నట్టున్నారు. ఏం లేదు తమ్ముడు. పర్లేదు, చెప్పండి. ఎదుటి వాళ్ళ బాధ పంచుకోవడంలో ఆనందం ఉంది, పైగా బాధను పంచుకుంటే తగ్గుతుంది కూడా. ఏం లేదులే తమ్ముడు, రూమ్లో అందరికీ లవర్స్ ఉన్నారు. అదేంటో అందరి లవ్ సక్సెస్, కానీ నాది మాత్రం దొబ్బింది. 5 సంవత్సరాలు తమ్ముడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుందంట, కానీ దాని అమ్మ నేను దాని చుట్టే తిరిగాను. అసలు మనం అమ్మాయిని ఎందుకురా ప్రేమిస్తాం? అమ్మాయి అనే పదంలోనే అమ్మ ఉందిరా, అందుకే మనం అమ్మని ఆరాధిస్తాం, అమ్మాయిని ప్రేమిస్తాం. ఏంటి ఇంతకీ నీకు లవర్ ఉందా? మా ఊళ్ళో. దీనమ్మ బతుకు, సరిగ్గా 4 అడుగులు లేవు, నీకు కూడా లవరు. దీనమ్మ. అయినా అందమైన అమ్మాయిని ప్రేమించకూడదురా. ఎందుకండి? అవి ప్రేమలో పడవు. ఎందుకో తెలుసా, ఒక్కరితో కమిట్ అయితే 10 మంది కుక్కల్లో వెంట పడరు కదరా. కుక్కలేనాయంరా, వాటి వెనక పడితే కనీసం బాబో అన్న అంటాయి. అదే వీటి వెనక లవ్ అని ఎంత పడినా ఏం పట్టించుకో. అందుకే నేను ఒకటి డిసైడ్ అయ్యాను, ఇంతకాలం కత్తి కూరగాయలు కోయడానికే వాడాను, ఇప్పుడు దీంతో దాన్ని పీక్కొస్తాను. ఆగండి ఆగండి ఆగండి. వదలబే. ఏంట్రా ఇందాక ఏదో అన్నా? పొట్టి నా కొడక, బాధను పంచుకుంటే ఆనందంగా ఉందా? బాధను పంచుకుంటే తగ్గుతుందా? నా కొడక, నిన్ను చంపుతా అని చంపుతా. అయినా దాన్ని మాత్రం నేను వదలనురా. బాగా ఆలోచించా. రేపు ఉదయం 9 గంటలకు బస్ స్టాప్కి వస్తుంది, దాని మొహం మీద యాసిడ్ పోస్తా. అప్పుడు దాని అందం పోతే అదే నా వెనక పడుతుంది. అయినా ఇప్పుడే వెళ్ళి ఆ పని చేస్తా. సార్ ఆగండి సార్, ఆగండి సార్, మీరు పదండి సార్. సార్ సార్ పడుకోండి సార్ ఫస్ట్. సార్
వస్తాను రా, కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తా. వస్తానులే, చలో బాయ్. ఏంటలా అనుమానంగా చూస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? కాల్ వస్తే మేడం మీదకి వెళ్ళి వస్తున్నా. ఆయన ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. రాత్రి ఏదో అన్నారు. నేనా? ఏమన్నా? అమ్మాయి మీద యాసిడ్ పోస్తానని. నేనా? ఏదో అన్నానని గుర్తుంది కానీ ఏమన్నానో గుర్తులేదు. అయినా తాగితే లక్ష మాట్లాడతాం, లైట్ తీసుకోవాలి బ్రదర్. ఇంటర్వ్యూ అన్నారు, వెళ్ళలేదా? తాగితే లక్ష మాట్లాడతారు. ఆ లక్ష వింటే మనకు 1,00,000 ప్రాబ్లమ్స్. తాగద్దని చెప్పలేం, కానీ తాగినవాడు పక్కన మాత్రం కూర్చోకండి. అందుకే సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పో, తాగినవాడి పక్కన తాగనివాడు కూర్చోవడం కూడా అంతే తప్పు.